ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తే 12,000 13,000 జీతం ఇస్తా అన్నారు. నాకు అక్కడ 5-6 lakhs వరకు వచ్చేసేది. సో నీ అమ్మ ఇండియాలో మనకి ఆపర్చునిటీస్ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా దొరకదు. మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఉన్న కొంత లిక్విడ్ అమౌంట్ ఉంది, ఏమైనా చేసుకుని ఇప్పుడే చేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఉన్నా. ఇక నా స్కిల్స్ నాకు తెలిసినవి ఏమొచ్చినాయి, నేను చదివింది ఒకటైతే నాకు వచ్చిన స్కిల్స్ ఒకటి. ఒక్కొక్క జాబ్ ప్లేసెస్లో ఒక్కొక్క సాఫ్ట్వేర్ నన్ను నేర్పించింది. అసలు నేను ఎస్సీఓ నేర్చుకున్నది నా చదువు దగ్గర అసలు రానే రాదు. అది ఎక్కడ కూడా దాని స్కిల్లే కదా యాక్చువల్. కానీ నేను చేసుకుంటున్నప్పుడు క్రాస్ ట్రైనింగ్స్ అంటూ ఉంటాం. సపోజ్ మనం ఒక డిపార్ట్మెంట్లో కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్లో ఉంటూ మనకి ఇంకో డిపార్ట్మెంట్ నచ్చిందంటే క్రాస్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. సో అలా వెళ్తూ చేసుకునేవి ఉంది. సో సడన్గా ఒక ఐక్యూ టీమ్ యాక్టివ్ అనే ఒక కంపెనీకి శ్రీకారం చుట్టినాం మేము అప్పట్లో. అప్పుడే మార్కెట్లో స్నాప్డీల్ అనే కంపెనీ పడిపోతుండటం, వాళ్ళని డెవలపర్స్గా నా దగ్గరికి నేను తెచ్చుకోవటం, మీకు శాలరీస్ ఇవ్వను కానీ ఖచ్చితంగా మీరు నా దగ్గర నమ్మకంగా పనిచేస్తే మీకు షేర్స్ ఇస్తానని చెప్పటం, వాళ్ళు నమ్మటం. అలా కొంత హోటల్స్కి సాఫ్ట్వేర్స్ అట్లా డిజైన్ చేద్దామని ఇనిషియల్ స్టేజ్లో అనుకున్నా. ఫస్ట్ అయితే ఎయిర్లైన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేసినాం. ఈ పేమెంట్ గేట్వేస్ కానీ, బుకింగ్ ఇంజన్ కానీ. ఇప్పుడు ఈ మేక్ మై ట్రిప్లో మీరు కార్డ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు బుకింగ్ ఇంజన్ అనే ఒక సాఫ్ట్వేర్ లేకపోతే కార్డ్ డీటెయిల్స్ మీరు ఇచ్చి పేమెంట్స్ డిడక్ట్ అవ్వటం, ఇదంతా ఆ ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసినాం యాక్చువల్లీ ఐక్యూ టీమ్ యాక్టివ్ అనే కంపెనీ మీద. రెండోది అంటే చాలా కంపెనీస్ ఉంటాయి సేమ్ ప్రోడక్ట్ని డిజైన్ చేయడానికి, బట్ అందులో వన్ ఆఫ్ అవర్ కంపెనీ ఆల్సో. మేము గేమ్ చేంజర్ ఎక్కడ అంటే డైనమిక్ రేట్స్ అనేది మేము సృష్టించినాం యాక్చువల్లీ. ఇప్పుడు అన్ని ఎయిర్లైన్స్ ఏం చేస్తాయంటే 10,000 టికెట్స్ ఉంటే 9,000 ఉన్న టికెట్ టాప్ ప్రయారిటీ చూపిస్తారు, లోయెస్ట్ ఫేర్ ఉన్న టికెట్ని టాప్లో చూపిస్తూ ఉంటాం. సో అది అంటే అంతకుముందు మాన్యువల్ చేసేవాళ్ళు, నాకు తెలిసి 1-2 కంపెనీసే చేసాయి. అది తర్వాత ఐక్యూ టీమ్ యాక్టివే చేసింది. సో లిటిల్ యాప్ అనే కంపెనీ బాగా మంచి కాంపిటీటర్ యాక్చువల్లీ మార్కెట్లో. అది కూడా చేయలేదు యాక్చువల్లీ, మేము చేసాము డైనమిక్ రేట్స్ అనేది. ఆ డైనమిక్ రేట్స్ చేసిన దాంట్లో లిటిల్ యాప్కి మా కంపెనీ నచ్చి ఈ కంపెనీని ఎలాగైనా టేక్ ఓవర్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యి మాకు 30 కోట్ల ఆఫర్ ఇచ్చారు అప్పుడు. 30 కోట్ల ఆఫర్ అంటే అప్పట్లో 30 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటుంది కూడా తెలియదు నాకు. అంటే దానికి అమ్మడానికి మళ్ళీ వాళ్ళు కొన్ని బైలాస్ పెట్టారు. R&D టీం పెట్టి మాకు ఈ ప్రోడక్ట్ని మీరు ఇట్లా ఎగ్జాక్ట్గా డెవలప్ చేసి ఇవ్వాలి అని అనుకోకుండా ఇంట్లో కొంత డబ్బు ఉండింది. ఆ డబ్బు కోస్త వేరే వాళ్ళ దగ్గరికి తెలియకుండా ఇవ్వటం వల్ల నాకు కావాల్సుకున్న టైంలో ఆ డబ్బు లేకపోయేసరికి ఆ కంపెనీ అంతకి అమ్మలేక 2-3 కోట్లకే సేల్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే ఐక్యూ టీమ్ యాక్టివ్ హోటల్ సైడ్ తిప్పాము. 5 స్టార్ హోటల్ సైడ్ సేమ్ డైనమిక్ రేట్స్ అని, బుకింగ్ ఇంజన్ అని, ఆన్లైన్ OTAస్కి బుకింగ్స్ ఇవ్వటం, ఇదంతా చేసుకుంటూ వచ్చాను. ఈ గ్యాప్లో నా లైఫ్లో కొంత డివోర్స్ అలా జరిగింది. ఇంకా అది దానివల్ల పూర్తిగా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత చాలా విధాలుగా ప్రయత్నించిన తను రాలేదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అన్నీ పోయినాయి నా దగ్గర, ఏమీ లేవు. ఐక్యూ టీమ్ యాక్టివ్ లేదు, సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, ఏమీ లేదు యాక్చువల్లీ. ఇక నా దగ్గర ఇది చాలామందికి యూజ్ అవుతుంది, అంటే షార్ట్కట్లో చెప్పాలని నాకు ఇష్టం లేదు కానీ చాలామందికి బహుశా ఇది యూజ్ అవుతుందేమో. మీ దగ్గర రూపాయి లేదు, అప్పటి వరకు మీ కంపెనీలో మీరు ఒక బాస్, చుట్టూ కార్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, EMIs ఉంటాయి, అన్నీ ఉంటాయి, మీకు చాలా రెస్పెక్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఒకేసారి పోతాయి. లెట్సే మీరు ఎంప్లాయీ కూడా, బాస్ కూడా, అన్నీ కూడా అప్పటిదాకా అన్ని లైఫ్ని చూసేశారు, మీరు స్టూడెంట్గా కూడా అన్నీ చూసేశారు. కానీ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందనే చెప్తున్నా. రీజన్ ఏంటంటే మీ దగ్గర రూపాయి లేదండి, అన్నీ పోయినాయి. అవమానాలు కూడా ఒక పక్క ఫేస్ చేస్తూనే ఉన్నా. కానీ మీరు మళ్ళీ కమ్బ్యాక్ అవ్వాలి, మార్కెట్లో కమ్బ్యాక్ అవ్వాలి. మీ దగ్గర 1 రూపీ లేనప్పుడు మీరు కోట్లు సంపాదిస్తారా, లక్షలు సంపాదిస్తారా, ఎలాగైనా సంపాదించండి. ఎలా కమ్బ్యాక్ అవ్వాలి అనే దాని గురించి చెప్తున్నా. లేదు మీరు ఫ్రెషర్స్గానే పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనే కలగన్నప్పుడు మీ దగ్గర 1 రూపీ కూడా లేని రోజున ఖచ్చితంగా రూపాయి ఎలా సంపాదించవచ్చు అంటే, నేను ఆ రోజు వైట్ పేపర్ పెన్ పెట్టుకొని చూశాను మేడం. నాకున్న స్కిల్స్తో మళ్ళీ నేను ఉద్యోగమే చేయొచ్చు కానీ నాకు ఇంక ఇష్టమే లేదు. పోనీ ఐక్యూ టీమ్ యాక్టివ్ని తిరిగి స్టార్ట్ చేద్దాము అని అంటే ఆ ఎంప్లాయీస్ అంతా వేరే MNC కంపెనీస్కి వెళ్ళిపోయారు కాంట్రాక్ట్లో. ఇక ఏదున్నా ఒంటరిగానే పోరాటం స్టార్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ అవ్వాలన్నప్పుడు రూపాయి లేకుండా లక్షలు సంపాదించటం ఎలా అని ఒక యూట్యూబ్లు అవి ఇవి అన్నీ అన్వేషించిన. నేను ఒక 4-5 నెలలు అన్వేషించింది మీకు నిమిషంలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఈజ్ రియల్ ఎస్టేటే అనిపించింది యాక్చువల్లీ. మీ దగ్గర రూపాయి లేకపోయినా మీరు చాలా సైట్స్లలో అమ్మవచ్చు. కొంత కష్టపడాలి, ఆ ప్రోడక్ట్ గురించి బాగా తెలుసుకోవాలి, బయట మార్కెట్లో ఎలాగ అమ్మాలనేది, ఎలా పట్టుకోవాలి జనాలు అనేది
నేను 5 స్టార్ హోటల్స్కి వెళ్ళి ఎప్పట్లో ఒక స్టీవ్ జాబ్స్ ఎవరో చెప్పేవాళ్ళు, ఆయన దగ్గర ఆయన జీతం మొత్తం వచ్చే 10,000 జీతం వస్తే ఆ 10,000 ఒకే కాఫీ తాగేవాడంట అతను స్టార్టింగ్లో. వాళ్ళ ఫ్రెండ్స్, వేర్ యూ కాంట్ ఎఫర్ట్, వై యూ గో అండ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, నీ శాలరీని నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పి ఆయన తిట్టేవాళ్ళంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు ఎక్కడికి పోయి తాగుతావు అంటే, నేను ఇరానీ దగ్గరికి పోయి ఒక జస్ట్ నార్మల్ టీ కాఫీ ఒక $1 అట్లా పెట్టేసి తాగేసి వచ్చేస్తుంటే, నువ్వు మాత్రం నీ శాలరీస్ మొత్తంని అలా పెట్టేస్తావు అని అంటాడు. కానీ ఆయన అక్కడ పిఆర్ మెయింటైన్ చేసేవాడంట. పిఆర్ అనే పదం నాకు ఫస్ట్ టైం తెలిసింది నా లైఫ్లో. పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది చెప్తాడు ఆయన, కాంటెక్స్లో అలా చెప్తాడు. కానీ నేనేమనుకున్నానంటే, నిజంగానే భూములు అమ్మాలి అని అనుకుంటే కోట్లు ఇన్వెస్ట్ చేసే నా కొడుకులు ఎక్కడ ఉంటారా ఇప్పుడు అని నేను వెతికితే, వాళ్ళు ఎయిర్లైన్స్లో కూర్చునే వాళ్ళు కదా, నా ముందు కనిపించేవాళ్ళు కదా, వీళ్ళు 5 స్టార్ హోటల్స్లో ఉండేవాళ్ళు కదా అని చెప్పి నేను కూడా నిజంగానే ఆ పదాన్ని విని అక్కడికి వెళ్ళి బిజినెస్ కార్డులు షేర్ చేసేవాడిని. లక్కీగా ఆ ప్రక్రియలో ఒక మేడం పరిచయం అయింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్లో నుంచి, ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి, నేను సేల్ చేయలేకపోతున్నా, నువ్వు ఎలాగైతే సేల్ చేసి ఇస్తావు చెప్పు అంటే, అదే ఆన్లైన్ టెక్నాలజీస్ని వాడి ఇప్పుడు మనకి 99acres.com అని చెప్పేసి, తర్వాత చాలా సైట్స్, అలాంటి సైట్స్లలో పెట్టి ఆమె ల్యాండ్ నేను అమ్మిపించాను. యాక్చువల్ నాకు రావాల్సిన షేర్ 3 కోట్లు, నాకు ఇచ్చింది మాత్రం 25 లక్షలు ఇచ్చింది. ఆ 25 లక్షలతో మళ్ళీ నేను చిన్న బాయ్స్ హాస్టల్ని తీసుకున్నా. ఒక పక్క అది లాస్ని ఇస్తూ ఉంది. ఆ రాత్రికి నేను ఆలోచించి దాన్ని చిన్న హోటల్గా డైవర్ట్ చేసి, ఆ ముస్లిం అంకుల్ అంటున్నాడు, ఈ ఏరియాలో హోటల్స్ నడవవు, ఏం నడవవు, ఎలా ముందుకు వెళ్తావు జీవితంలోకి, నాకైతే 5 తారీఖు మేరా రెంట్ మేరకు ఆనా అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి దాన్ని మొత్తం మీద అయితే హోటల్ కింద కన్వర్ట్ చేస్తే ఫస్ట్ మంత్లోనే 9 lakhs వరకు బిజినెస్ చేశాము. అన్ని శాలరీస్ అవన్నీ పోను 2-3 లక్షలు మిగిలేవి. అలా ఒక్కో రూపాయి సేవ్ చేస్తే రెయిన్బో టవర్ అనే హోటల్ని బిల్డ్ చేశా. రెయిన్బో తర్వాత రెయిన్బో ఇంటర్నేషనల్ అని బిల్డ్ చేశా. ఇలా బిల్డ్ చేసుకుంటున్న ప్రక్రియలో కాలం ఏమో మళ్ళీ కాటేసింది. మళ్ళీ కోవిడ్ వచ్చింది. యాక్చువల్లీ కోవిడ్ వచ్చిన టైంలో మళ్ళీ హోటల్స్ వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఎంప్లాయీస్ వెళ్ళిపోయినారు, మళ్ళీ జీరో అయిపోయినా, మళ్ళీ నిలబెట్టడానికి ఛాన్సే లేదు. ఇంకా తర్వాత ఓనర్తో కొన్ని కొట్లాటలు అయిన తర్వాత, కనీసం నేను పెట్టిన 2 కోట్లలో నుంచి 25 లక్షలని ఇవ్వండి అని నేను గొడవపడ్డ తర్వాత, ఆ 25 లక్షలే నా లైఫ్ని మళ్ళీ నిలబెట్టడానికి అయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత, కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత, ఫస్ట్ హోటల్స్కి ఈసారి మంచి పేరు పెట్టాలని చెప్పేసి సిగ్నేచర్ అనే పేరుతో స్టార్ట్ చేశా. సో ఆ ఒక్క సిగ్నేచర్ హోటలే మళ్ళీ 5 కొనింది. సిగ్నేచర్, ఓక్ బై సిగ్నేచర్, ప్లాజా బై సిగ్నేచర్, పార్క్ బై సిగ్నేచర్, ఇలైట్ బై సిగ్నేచర్ అని. ఈ ప్రక్రియలో కోవిడ్లోనే నేను టెక్స్టైల్ ఫ్యాక్టరీ కొంతవరకు స్టార్ట్ చేసి పెట్టుకున్నా. అంటే ఇది తాత్కాలికంగా ఉండదు, పర్మనెంట్గా ఉంటుంది కోవిడ్ కాబట్టి, అప్పుడు మాస్కులు, పీపీ కిట్స్ తయారు చేసే టెక్స్టైల్ ఫ్యాక్టరీ నిర్మించుకున్నా. సో మొత్తం మీద మళ్ళీ అన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఈ హోటల్స్, రిసార్ట్స్, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ నిర్మించిన తర్వాత మళ్ళీ ఒక 600 members to 800 members ఎంప్లాయీస్ కమ్బ్యాక్ అయ్యారు. ఆ ప్రక్రియలో మళ్ళీ పొలిటికల్ ప్రెషర్స్, అవి ఇవి ప్రెషర్స్ అన్నీ ఫీల్ అవుతున్న క్రమంలో, మనకైతే పవర్ స్టేషన్స్గా అమ్మ నాన్నలు ఎవరు పొలిటికల్గా లేరు, ఏమైనా మనకి మనమే సమకూర్చుకోవాలి, పవర్ స్టేషన్స్ ఏమున్నాయి అని ఆలోచిస్తుంటే, ఒక పొలిటికల్గా అన్నీ ఉండాలి, లేదు మీడియా పరంగా అన్నీ ఉండాలి. సో మీడియాలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా కాలర్ ఎగరేసుకొని ఎట్లా వస్తాము అంటే, మనం చాలా సాధించేయాలి, అది చేయాలి, ఇది చేయాలని పెద్ద కళలు కానీ మీడియా ఫీల్డ్లోకి వస్తుంటాం. అట్లా రైతు కష్టాలకన్నా చూపించుకోవాలి, లేకపోతే ప్రజా కష్టాలన్నా చూపించాలి. రాజకీయాలు అనేవి నిజంగా మేనిఫెస్టోస్ని డిజైన్ చేస్తున్నారు, వాళ్ళ ప్రామిస్లు వాళ్ళు చేసేస్తున్నారు, అవి నెరవేరుతున్నాయా లేదా అని చూసే క్రమంలో కొన్ని మీడియా ఛానల్స్ పార్టీకి అనుసంధానం అయిపోతున్నాయి, మనం పోటుగానం అని అనుకొని మార్కెట్లోకి వస్తున్నప్పుడు, అప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మార్కెట్లో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లీడ్ చేస్తున్న ఛానల్స్ నాకు 2 కనిపించినాయి. ఒక పక్క ఐడ్రింగ్ కనిపించింది, ఒక పక్క సుమన్ టీవీ కనిపించింది. నాకు బేసిక్గా కాంపిటీటర్స్ని అనాలిసిస్ చేయటం హోటల్స్ ఉన్నప్పటి నుంచే తెలుసు. సో నా పక్కన హోటల్ ఏం కాంపిటీషన్స్లో ఉన్నాయి, నేనే కాంపిటీషన్లో నిలబడాలని ఆలోచిస్తున్నప్పుడు, కనీసం ఈ సుమన్ టీవీకి, ఐడ్రీమ్కి మధ్యలో మేము ఉండాలా అనేది, అది ఒక 6 years కల. యాక్చువల్ 6 years కష్టపడితే ఖచ్చితంగా మనం ఆ ఫ్రేమ్లో ఉంటామేమో, సిగ్నేచర్ స్టూడియోస్ అలా ఉండాలి అని ఆలోచించి ఈ మీడియా రంగంలోకి వచ్చిన. యాక్చువల్ అలా సిగ్నేచర్ స్టూడియోకి బీజం పడింది. కానీ యూట్యూబ్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా ఎలా మీరు అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు అని అంటే, ఎందుకంటే ఎస్సీఓని కూడా మీరు ఎవరు పెట్టుకోకుండా మీ ఓన్గానే చేస్తూ వస్తున్నారు.
అంటే చాలా బాగా అడిగారు మేడం ఈ క్వశ్చన్. యాక్చువల్లీ నేను బుక్స్ చదువుతానా, ఎక్కడన్నా ఏమైనా చదువుతానా, ఈ కాంటెక్స్ట్ గుర్తురావు కొన్నిసార్లు. కానీ ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్ అంటాడు ఆయన. మీరు సూర్యుడిలాగా బాగా మెరవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆయనలాగా మండాలి.